జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. తను అన్ని మాటలు పడినా మౌనంగా ఉన్నది తప్పు చేసి కాదన్నయ్య. ఈ ఇంటి పరువు కాపాడ్డానికి, నా జీవితం నిలబెట్టడానికి. నీ జీవితం నిలబెట్టడమేంటి, పరువు కాపాడటమేంటి మాలిని? వదిన గాజులు తాకట్టు పెట్టింది. మాలిని, నన్ను చెప్పని వదిన. నీ త్యాగం తెలియనివ్వు. నువ్వు దాచడం వల్ల నీ మంచితనం నీకు చెడవుతుంది. నీ విలువ చీకట్లో నిలిచిపోతుంది. సెల్లమ్మా, అసలు ఏం జరిగిందో నువ్వైనా చెప్పు. అది నా భర్త క్రికెట్ బెట్టింగ్లో అశోక్, ఏమైంది? ఎవరు నిన్ను కట్టేశారు? మేమే. డబ్బులా? ఎంత? 2 లక్షలు. నా భర్తను విడిపించి నా సంసారం నిలపటానికి, ఈ ఇంటి పరువు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కకుండా ఆపటానికి వదిన గాజులు తాకట్టు పెట్టిందన్నయ్య. వదిన చాలా గొప్పగా ఆలోచించే మనిషి అన్నయ్య. మనందరి క్షేమం తలిచే మనిషి అమ్మా వదిన. నా భర్తను మీరంతా చీ అంటే నేను బాధపడతానని తను అందరిలో చీ అనిపించుకుంది. అదే నా వదిన చేసిన తప్పు. అందుకేనా తను ఆశపరురాలు, స్వార్థపరురాలు అయింది. నా కోసం అంత సహనం వహించిన వదిన రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావట్లేదు అన్నయ్య. ఇంత మంచితనాన్ని అవమానించటం పిన్ని తప్పు. ఇంతకాలంగా చూస్తూ కూడా అర్థం చేసుకోలేకపోవడం నీ తప్పు అన్నయ్య. భార్య మనసు తెలుసుకోలేకపోవటం నీ తప్పే అన్నయ్య. బుల్లెమ్మా, అన్నయ్య, ఇంకా నిజమా అబద్ధమా అని అడిగే ప్రయత్నం చేసి ఇంకో తప్పు చేయకన్నయ్య. ఇంత విడమర్చి చెప్పాక ఇంకా ఎందుకు అడుగుతావమ్మా? అడిగి తప్పెందుకు చేస్తాం? వైష్ణవి, నువ్వు తప్పు చేయవని మాకు తెలుసమ్మా. కాని నువ్వు మౌనంగా నిలబడ్డం అర్థం కాక అపార్థం చేసుకున్నాము. మమ్మల్ని క్షమించమ్మా. అత్తయ్య, మీరు క్షమాపణలు చెప్పడం ఏంటి? నిజానికి క్షమాపణలు చెప్పాల్సిందే నేను. భర్తగా భార్యని అర్థం చేసుకోలేకపోయాను. అన్నగా సెల్లెమ్మ బాధ్యతని నెరవేర్చలేకపోయాను. కొడుకుగా నీకు నేను ఏ ధర్మాన్ని పాటించలేదు. బుల్లెమ్మా, నిన్ను దోషిగా చూసే పరిస్థితికి కారణం బావ. నా అవకాశం కోసం అడిగే హక్కు లేకుండా చేసింది బావ. ఇప్పుడే ఆయన గారికి బుద్ధి చెప్పి అందరిలోనూ నేను నిజం చెప్పిస్తాను. శేఖర్ గారు, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.